హలో మ్యూ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అసలు వేడివేడిగా పవర్ ఎలా జనరేట్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. వేడివేడిగా అని ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? పట్టుకుంటే మంటలే కాబట్టి అందుకే అలా అన్నాను. వీడియోలోకి వెళ్తే మన ఇంటికి వచ్చే సప్లై చూసుకుంటే ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. అసలు ఇది ఎలా తయారు చేస్తున్నారు అనేది చూద్దాం. ఈ ఏసీ అనేది ఆల్టర్నేటర్ నుంచి వస్తుంది. అసలు ఆల్టర్నేటర్ అంటే ఏంటి, అందులో నుంచి ఎలా వస్తుంది అంటే, ఆల్టర్నేటర్ కి రొటేషనల్ మెకానికల్ ఎనర్జీ ఇస్తే అది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. సో మనకేం కావాలి? ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి. అది ఎలా తయారైతుంది కావాలి. ఇందాక అన్నం రొటేషనల్ మెకానికల్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది అని. రొటేషనల్ మెకానికల్ ఎనర్జీ ఎలా ఇస్తాం అనేది లాస్ట్ లో చెప్తా. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా తయారైతుంది అనేది చూద్దాం. అసలు ఆల్టర్నేటర్ చూసుకుంటే దాంట్లో స్టేటర్ అనేది ఒకటి ఉంటది, రోటార్ అనేది ఒకటి ఉంటది. స్టేటర్ అంటే కదలకుండా అలానే ఉంటది, రోటార్ అంటే రొటేట్ అయితే. స్టేటర్ ని ఆర్మేచర్ వైండింగ్ అంటారు, రోటార్ ని మెయిన్ ఫీల్డ్ వైండింగ్ అంటారు. ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ అనేది రొటేట్ అవుతుంది. అసలు ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ ఏంటంటే ఇది ఒక మ్యాగ్నెట్ లాగా, అంటే అయస్కాంతం. ఈ మ్యాగ్నెట్ అనేది ఐరన్ వస్తువులకి అతుక్కుంటది, మనకు తెలుసు. ఈ మ్యాగ్నెట్ కి నార్త్ పోలు సౌత్ పోలు అనేవి రెండు ఉంటాయి. ఆ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్స్ కి వస్తాయి. ఆ మ్యాగ్నెటిక్ కి ఆ అతుక్కునే ప్రాపర్టీ అనేది ఎల్లప్పుడూ అలానే ఉంటది. దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడూ అలానే ఉంటది. దాని ఫీల్డ్ లోకి ఏదైనా ఐరన్ వస్తువు తీసుకెళ్తే వెంటనే అతుక్కుంటది. అలాగే ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ కూడా. అయితే ఈ మ్యాగ్నెటిక్ కి మెయిన్ ఫీల్డ్ వైండింగ్ కి తేడా ఏంటంటే, ఆ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ ప్లేస్ లో ఈ మ్యాగ్నెట్ కూడా వాడచ్చు, కాకపోతే చాలా పెద్దగా ఉంటది. అది కన్స్ట్రక్షన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఆ మ్యాగ్నెట్ చుట్టూ ఎప్పుడూ ఫీల్డ్ అనేది ఉంటది అనుకున్నాం. ఆ ఫీల్డ్ తయారవడానికి మనం ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ అనేది వాడతాం. సేమ్ ఆ మ్యాగ్నెట్ లాగే ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ లో కూడా మ్యాగ్నెట్ కి ఉన్నట్లు నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఉంటది. ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ కి DC సప్లై ఇచ్చినప్పుడు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి వెళ్తాయి. ఈ ఫీల్డ్ వైండింగ్ కి DC సప్లై ఇవ్వటాన్ని ఎగ్జైటేషన్ అంటారు. ఈ ఫీల్డ్ వైండింగ్ రోటార్ అని అనుకున్నాం, ఇది రొటేట్ అవుతా ఉంటది. దీని చుట్టూ స్టేటార్ వైండింగ్ ఉంటది. ఈ స్టేటార్ వైండింగ్ లో 3 ఫేస్ అయినా ఉండొచ్చు, సింగిల్ ఫేస్ అయినా ఉండొచ్చు. ఎందుకంటే మనకి 3 ఫేస్ కరెంట్ కావాలంటే 3 ఫేస్ వైండింగ్ ఉంటది, సింగిల్ ఫేస్ కరెంట్ కావాలంటే సింగిల్ ఫేస్ వైండింగ్ ఉంటది. అసలు ఈ ఆల్టర్నేటర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే ఒక కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ లైన్స్ ని కట్ చేస్తే ఆ కండక్టర్ లో EMF అంటే వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా తయారవుతుంది అనేది చూస్తే, మెయిన్ ఫీల్డ్ వైండింగ్ అంటే ఒక మ్యాగ్నెట్ అని అనుకున్నాం, రొటేట్ అవుతుంది అని అనుకున్నాం. దాని చుట్టూ ఆర్మేచర్ వైండింగ్ ఉంది అని అనుకున్నాం. ఉదాహరణకు ఆర్మేచర్ వైండింగ్ లో ఒక కండక్టర్ తీసుకుందాం. అంటే ఒక కండక్టర్ కి 2 ఎండ్స్ ఉంటాయి. అంటే వైరు స్టార్టింగ్ ఎండ్ ఒకటి, వైరు ఎండింగ్ ఎండ్ ఒకటి. అలా చాలా కండక్టర్స్ ని రౌండ్ గా చుడతారు, దాన్ని కాయిల్ అంటారు. ఉదాహరణకు ఒక కాయిల్ తీసుకుంటే కాయిల్ కి 2 ఎండ్స్ ఉన్నాయి. దాని మధ్యలో మెయిన్ ఫీల్డ్ వైండింగ్ ఉంది. ఆ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ అంటే మ్యాగ్నెట్ అని అనుకున్నాం ఇందాకే. మ్యాగ్నెట్ కి నార్త్ పోల్ ఉంటది, సౌత్ పోల్ ఉంటది, అంటే 2 పోల్స్. ఈ మెయిన్ ఫీల్డ్ కూడా 2 పోల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ మెయిన్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది. ఈ మెయిన్ ఫీల్డ్ అనేది ఆర్మేచర్ కాయిల్ మధ్యలో రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు ఆ కాయిల్ కి 2 సైడ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఆ రోటార్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఒక్కో సైడ్ దగ్గర ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే రొటేట్ అవుతుంది కాబట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ చేంజ్ అవ్వటం వల్ల ఆ ఆర్మేచర్ కాయిల్లో ఆ కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి ముందుకెళ్ళటం, ఇంకోసారి వెనక్కి వెళ్ళటం. దీన్నే ఆల్టర్నేట్ కరెంట్ అంటారు. ఇలా ఆర్మేచర్ వైండింగ్ అనేది ఉంటది. 3 ఫేస్ లో అయితే 3 వైండింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క వైండింగ్ కి 120 degrees ఫేస్ యాంగిల్ అనేది డిస్టెన్స్ ఉంటది. ఇలా 3 ఫేస్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది. ఆ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ కి ఎగ్జైటేషన్ అనేది DC ఇస్తాం. ఆ DC అనేది బ్యాటరీస్ ద్వారా ఇస్తారు. మరి ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఫ్రీక్వెన్సీ అనేది ఉంది, అది మనకి 50 Hz ఉంది. అది ఎలా వస్తుంది అంటే, మనం మాట్లాడుకున్నాం ఇందాకలే, ఆ మెయిన్ ఫీల్డ్ కి 2 పోల్స్ ఉన్నాయని. ఆ మెయిన్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది. ఆ రొటేషన్ స్పీడ్ అనేది RPM లో చూస్తారు. ఈ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటంటే P/N/120. P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, N అంటే స్పీడ్. ఇందాకే అనుకున్నాం 2 పోల్స్ అని.
మనం మాట్లాడుకున్న ఆల్టర్నేటర్లో 2 పోల్స్ ఉన్నాయి అనుకున్నాం. అంటే ఆ రోటార్ని 3000 RPM స్పీడ్తో రొటేట్ చేస్తే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి వస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇందాకే అనుకున్నాం కరెంట్ అనేది చేంజ్ అవుతుంది అని. ప్రతిసారి ఆ నార్త్ పోల్ అనేది కండక్టర్ సైడ్ ప్రతిసారి చేంజ్ అవటం వల్ల కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనుకున్నాం. అది ఇదే. ఎలా అంటే ఫ్రీక్వెన్సీ అనేది సైన్సోయిడల్ వేవ్ ఫామ్ లో ఉంటుంది. ఈ వేవ్ ఫామ్ చూస్తే 1 సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమో ఆర్మేచర్ కండక్టర్ సైడ్ నార్త్ పోల్ ఉన్నప్పుడు ఈ పాజిటివ్ సైకిల్ వస్తుంది. ఆర్మేచర్ కండక్టర్ సైడ్ సౌత్ పోల్ ఉన్నప్పుడు నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. అలా సెకండ్ కి 50 సైకిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఒక్క సెకండ్ కి 100 సార్లు దాని కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కో సెకండ్ కి 100 సార్లు ఆ నార్త్ పోల్ అనేది ఆ వైండింగ్ సైడ్ కి తిరుగుతూ ఉంటుంది. ఇలా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ అనేది లామినేటెడ్ కోర్ మీద పెడతారు. ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ కి షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ నుంచి రొటేషనల్ మెకానికల్ ఎనర్జీ అనేది ఇస్తారు. ఈ రొటేషనల్ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలా ఇస్తారు అంటే టర్బైన్ నుంచి ఇస్తారు. టర్బైన్ ఎలా రొటేట్ అవుతుంది అంటే మనకు తెలిసిందే, పవర్ జనరేషన్ అనేది థర్మల్ నుంచి, హైడల్ నుంచి, విండ్ నుంచి జనరేట్ అవుతుంది అని. థర్మల్లో చూసుకుంటే ఆ టర్బైన్లోకి స్టీమ్ని పంపించి ఆ స్టీమ్ ఫోర్స్తో ఆ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఆ టర్బైన్ రొటేట్ అయితే ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ కూడా రొటేట్ అవుతుంది. హైడల్లో చూసుకుంటే ఆ టర్బైన్లోకి ఫోర్సుతో వాటర్ని పంపించి ఆ టర్బైన్ని రొటేట్ చేస్తారు. ఆ టర్బైన్ రొటేట్ అయితే ఈ మెయిన్ ఫీల్డ్ రోటార్ కూడా రొటేట్ అవుతుంది. ఇకపోతే విండ్, ఆ విండ్ బ్లేడ్స్ రొటేట్ అవుతుంటే ఈ రోటార్ కూడా రొటేట్ అవుతుంది. అలా స్టేటార్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, స్టేటార్ అంటే ఆర్మేచర్ అని అన్నానని. ఎందుకు స్టేటార్లో ఆర్మేచర్ని పెట్టారు, రోటార్లో ఫీల్డ్ వైండింగ్ పెట్టారు అంటే మనకి ప్రొడ్యూస్ అయిన కరెంట్ అనేది ఆర్మేచర్లోంచి వస్తుంది. మనం జనరేట్ చేసే కరెంట్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆర్మేచర్ని రోటార్లో పెడితే ఆ రోటార్ నుంచి మనం ఆ కరెంట్ని తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే దానికి స్లిప్ రింగ్స్ పెట్టాలి. 3 ఫేస్ అయితే 3 స్లిప్ రింగ్స్ పెట్టాలి. స్లిప్ రింగ్స్కి బ్రషెస్ పెట్టాలి. ఆ బ్రషెస్ నుంచి అంత కరెంట్ తీసుకోవడం అంటే ఇంపాసిబుల్. ఆ బ్రషెస్ కాలిపోతూ ఉంటాయి, ఒక్కోసారి స్లిప్ రింగ్స్ పోతూ ఉంటాయి, వైండింగ్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఆర్మేచర్ని స్టేటార్లో పెట్టి ఫీల్డ్ వైండింగ్ని రోటార్లో పెట్టారు. ఆ ఫీల్డ్ వైండింగ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ ఫీల్డ్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనం అనుకున్నాం ఇందాలే ఆ ప్రిన్సిపల్ ఏంటని. ఆ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తే ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే కండక్టర్ రొటేట్ అవ్వదు. ఆ కండక్టర్ అనేది ఆర్మేచర్. ఆ ఆర్మేచర్ని మనం స్టేటార్లో పెట్టాం, అంటే కదలకుండా పెట్టాం. ఫీల్డ్ వైండింగ్ రొటేట్ చేస్తున్నాం. దానికి రీజన్ నేను ఇందాక చెప్పింది. అయితే ఫీల్డ్ వైండింగ్ కూడా సప్లై చేయాలి. అది ఇయటానికి ఇబ్బంది ఏమి ఉండదా అని అంటే దానికి ఇచ్చేది డీసీ సప్లై. అంటే 110 volts ఆర్ 220 volts ఇస్తారు. దానికి 2 స్లిప్ రింగ్స్ సరిపోతాయి. ఆ కరెంట్ రేంజ్ కూడా తక్కువగానే ఉంటుంది. దాన్ని బ్రషెస్ ద్వారా ఈజీగా స్లిప్ రింగ్స్కి, దాని నుంచి మెయిన్ ఫీల్డ్ వైండింగ్కి ఈజీగా సప్లై ఇవ్వచ్చు. ఇలా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.